దేవునికి నీ పట్ల ఒక సంకల్పము ఉంది. మీలో ఎవరు నేను పుట్టాలి అని పుట్టారో చేయి చూపించాడు చూద్దాం. నన్ను మగాడుగా పుట్టించు అని అడిగి పుట్టారో చేయి చూపించాడు చూద్దాం. నన్ను స్త్రీగా పుట్టించు అని అడిగి పుట్టారో చూద్దాం. నిన్ను స్త్రీగా పుట్టించడానికి ఒక సంకల్పన ఉంది, నిన్ను పురుషుడిగా పుట్టించడానికి ఒక సంకల్పన ఉంది. నేను మా నాన్నింట్లో పుట్టాలని ఎంతమంది అనుకున్నారు చెప్పడం చూద్దాం. అట్లా అనుకోరలే, నేను అమెరికాలో పుట్టిండాల్సింది అనుకుంటాను. నువ్వు అమెరికాలో పుట్టాలో, ఇండియాలో పుట్టాలో, ధనవంతుడింట్లో పుట్టాలో, తాగుబోతుడింట్లో పుట్టాలో, విశ్వాసింటి పుట్టాలో అనేది దేవుడు మొదటగానే సంకల్పంలో ఉంది. ఆయన ఎక్కడ నిన్ను ఉంచాలో, ఎలా నిన్ను తీర్చిదిద్దాలో, ఎలా నిన్ను ప్రయోజకులుగా చేయాలో, నీ జీవితంలో ఏ ఏ ఘట్టములలో ఏమేమి జరగాలో అన్నది నీవు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిర్ణయం చేశాడు. అది గుర్తించినోడు చాలా ధన్యుడండి. అది గుర్తించినోడు చాలా ధన్యులు. దేవుని సంకల్పం నీ గురించి ఏంటో తెలుసుకో.